ఆసియా కప్ 2025 టోర్నీలో మూడోసారి భారత్ పాకిస్తాన్ సమరాన్ని చూడబోతున్నాం. సూపర్ 4లో గురువారం పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగగా 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. బంగ్లా జట్టుపై విజయం తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక కామెంట్ చేశారు. ఒక విధంగా టీమిండియాకు సవాల్ విసిరారు. ఫైనల్లో భారత జట్టును ఓడించే సత్తా తమ జట్టుకు ఉందని సల్మాన్ వ్యాఖ్యానించాడు. టైటిల్ పోరులో తమ సత్తా చూపిస్తామంటూ భారత జట్టుకు సవాల్ విసిరాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో ఇప్పటికే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. ఆ రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్లు బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించి ఫైనల్ కు చేరడంతో మరోసారి ఫైనల్లో దాయాది జట్లు తలపడనున్నాయి. ఇదిలా ఉంటే టైటిల్ పోరులో పాక్ ఆటగాళ్లతో భారత్ నో షేక్ హ్యాండ్ వివాదాన్ని కంటిన్యూ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇతర ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్ తో షేక్ హ్యాండ్ నిరాకరించారు. టాస్ సమయంలోనూ మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు, ఆ దేశ మాజీలు ఓవర్ యాక్షన్ చేసిన బీసీసీఐ మాత్రం పట్టించుకోలేదు. అటు ఐసీసీ కూడా పీసీబీ కంప్లైంట్స్ ను పక్కన పెట్టడంతో పాక్ క్రికెట్ బోర్డు దిమ్మ తిరిగింది.